ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమసద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేత పుష్కరలక్షితో భవతి చేదానందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. జనుల పూర్వజన్మలందు సంపాదించుకున్న ఉదయపర్వత సదృశమైన పుణ్యము మీదుగా తన అమృత శరీరమును భక్తలోకములకు కనపరిచిన ప్రసన్నుడు, స్వచ్ఛమైనవాడు, ఆనందస్వరూపుడు, సజ్జన బృందముచే పూజింపబడువాడు, మృగమును దాల్చినవాడు, అంతటను నిండినవాడు, అజ్ఞాన తీవ్రమును పోగొట్టువాడు అగు సోమేశ్వరుడు చంద్రుని వలె హృదయాకాశమునందు పరమ ప్రబోధముతో తోచునేని ఆనంద సముద్రం ఉప్పొంగుతుంది. అప్పుడు శుద్ధ మనస్కులకు వివిధ చిత్తములు రంజిల్లుతాయి. శివునికి సంబంధించిన కొన్ని విషయాలు చంద్రునికి కూడా పోల్చి చెప్పవచ్చు అంటూ ఈ శ్లోకంలో చంద్రుని పరమేశ్వరునితో పోలుస్తున్నారు శంకరాచార్యుల వారు. శివుడు భక్తుల పూర్వజన్మల పుణ్యం అనే పర్వత మార్గమును చూడబడుతున్నాడు. చంద్రుడు తూర్పు దిక్కున ఉన్న అదే ఉదయగిరి పర్వత మార్గమున అమృతమయమైన బింబముగా ఉదయిస్తున్నాడు. అమృత శరీరం పరమశివునిది, అమృత బింబం చంద్రునిది. ఇద్దరూ ప్రసన్నమైన వారే, స్వచ్ఛమైన రూపురేఖలు గలవారే. శివుడు ఆనంద స్వరూపుడైతే మనసునకు ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నవాడు చంద్రుడు. సజ్జన బృందముచే శివుడు పూజింపబడుతున్నాడు. నక్షత్ర బృందముచే పరివేష్టితుడై చంద్రుడున్నాడు. శివుడు మృగధరుడు, మృగాన్ని ధరించాడు. చందమామ తన బింబములో లేడిని ప్రతిఫలిస్తున్నాడు. ఈశ్వరుడు సర్వత్రా నిండి ఉన్నాడు. అజ్ఞానమును పారద్రోలి లోకములందు జ్ఞానమనే వెలుగును నింపుతున్నాడు. షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుడు పూర్ణమైన కళలతో లోకములలో వెలుగు కిరణాలను విరజిమ్ముతున్నాడు. వినీల ఆకాశంలో సుధాకరుడు పరిభ్రమిస్తున్నాడు. శివుడు హృదయాకాశంలో ప్రకాశిస్తున్నాడు. పున్నమచంద్రుని రాకతో సముద్రం ఉరకలేస్తుంది. సోమేశ్వరుని చూచి ఆనంద సముద్రం ఉప్పొంగుతుంది. అందు ఓలలాడాలనే భావం కదలాడుతుంది. చంద్రుడు సోముడైతే శివుడు సోమేశ్వరుడు. ఇన్ని పోలికలుండబట్టే శశాంకుడు చంద్రశేఖరుని సిగలో వెలుగొందుతున్నాడు. అయితే పరమశివ దర్శనము చే కలిగే ఆనందం వేరు, అది అనిర్వచనీయం. ఈ ఆనందానికి అవధులు లేవు. అట్టి స్థితిని చేరుకున్న వారి జన్మమే జన్మం. ఈ ఆనందాన్ని చేజిక్కించుకోవాలంటే మనస్సు సంస్కరింపబడాలి. వేద శాస్త్ర పఠనాదుల వల్లనే అది సాధ్యం. అది ఎన్నో జన్మల సుకృతం. ఓం నమః శివాయ.